నవభారత్ గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ముందుకు పాక ఒంటి గంటగా వస్తా ఉంది. ఎండలు కూడా తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా మండుతున్న ఎండల్లో ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నాయి. ఈవేళ మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ ఇక్కడికి రావడం కొద్ది రోజుల కిందట ప్రసాద్ ఇంట్లో శుభకార్యం జరిగితే ఆ శుభకార్యానికి రాలేకపోయిన పరిస్థితుల మధ్య ఇవాళ పాయకరావుపేటలో కార్యక్రమం జరుగుతూ ఉంటే దానిలో ప్రసాద్ ఇంటికి వచ్చిపోయే కార్యక్రమం చాలా చిన్నదైనా కూడా, వ్యక్తిగతంగా ప్రసాద్ ఇంటికి వచ్చే కార్యక్రమం అయినా కూడా మీరంతా కూడా ఇంతటి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నాయి. ఈవేళ మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు మాత్రం మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ ఈ యలమంచి నియోజకవర్గానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ నియోజకవర్గానికి నాగేశ్వరరావు అన్న, ప్రసాద్ ఇద్దరినీ కూడా కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగింది అని, ఇద్దరిని కూడా వాళ్ళిద్దరికీ కూడా నేను చెప్పింది ఒకటే, పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుంది అన్న మాట కాస్త పక్కన పెడదాం, అది ఆ రోజు నిర్ణయిద్దాం. ఇవాళ మనం చేయవలసిందల్లా ప్రజల దగ్గరికి మనం పోవడం, ప్రజలు పడతా ఉన్న బాధల్లో మనం పాలు పంచుకోవడం, ప్రజలకు మనం తోడుగా ఉన్నాము అన్న భరోసా ప్రజలకు కల్పించడం. ఇవాళ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి చూపించండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అన్నది ఒక్కసారి ప్రజలకు అర్థమయ్యేట్టుగా ప్రజల దగ్గరికి వాళ్ళకు వెళ్ళి ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ప్రజలకు తోడుగా నిలబడండి అని చెప్పి వీళ్ళిద్దరికీ కూడా చెప్పారు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట, ఎన్నికల్లో గెలవడం కోసం తాను చెప్పిన అబద్ధాలు ఏమిటి అన్నది ఒక్కసారి ప్రజలకు తీసుకొని పోయి ప్రజల చేతని గడప గడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమంలో ఆ పాంప్లెట్ తీసుకొని పోయి ప్రజలకి అది ఇచ్చి, ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మార్కులు వేయండి అని చెప్పి ప్రజలకి ఆ పాంప్లెట్ ఇచ్చి ప్రజల చేత మార్కులు వేయించండి అని చెప్పి చెప్తా ఉన్నా. ప్రజలకు ఇచ్చి ఆ పాంప్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు తాను చెప్పిన మాటలన్నీ కూడా, తాను ఏం మాటలు చెప్పాడో అవే మాటలు ఆ పాంప్లెట్లో
కోట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట, చెప్పిన మాటలేమిటి అని అదే పనిగా కోర్టులో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల్లో తాను చెప్పిన మాట, బ్యాంకుల్లో పెట్టిన బంగారం పూర్తిగా మాఫీ కావాలి అనంటే, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చివరికి చిన్నపిల్లలు సైతం వదిలిపెట్టలేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి నిరుపేదకు, ఇల్లు లేని నిరుపేదకు కూడా ఇల్లులు రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలప్పుడు తాను ఇచ్చిన మాటల్లో ఇవాళ తాను నిలబెట్టుకున్నాడా లేదా అన్నది ప్రజల్ని అడగండి, ప్రజల చేతనే ఆలోచింపు చేయండి, ప్రజలకి పాంప్లెట్ ఇచ్చేయండి, ప్రజలే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మార్పులు వేయించండి అని చెప్పి ప్రసాద్కు, నాగేశ్వరరావుకు ఇద్దరికి కూడా ప్రజల దగ్గరికి పోటీ అని చెప్పారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి కాదన్న వ్యక్తి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ఎవరైనా వచ్చి ప్రజల్లోకి వచ్చి పలాని నేను చేస్తాను అని చెప్పిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్న తర్వాత, ప్రజలతో పనైపోయిన తర్వాత ఆ వ్యక్తి కన్నా ప్రజలకు ఆ మేలు చేయకపోతే, ప్రజలకు ఆ మంచి చేయకపోతే, ప్రజలను మోసం చేస్తే ఆ వ్యక్తిని ఏం చేయాలి అని చెప్పి నేను అడుగుతాను మిమ్మల్ని కూడా. నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఏమైనా చేయొచ్చు, నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి కాబట్ట వ్యక్తి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి అనుకున్నాడు అని అంటే ఇక రాజకీయ వ్యవస్థ దిగజారిపోతుంది. రాజకీయ వ్యవస్థలోకి చైతన్యం రావాలి. ప్రజల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి కాబట్ట వ్యక్తి ఎవరైనా కూడా మైక్ పట్టుకుని ఫలానికి చేస్తాను అని చెప్పి చెప్తే ఆ ఫలానికి ఆ వ్యక్తి చేయకపోతే రేపొద్దున మళ్ళీ ప్రజలు నిలదీస్తారు అన్న భయం ఆ వ్యక్తిలో ఉంటేనే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలన్నా, రాజకీయ వ్యవస్థను మార్చాలన్నా మనమంతా కూడా ఒక్కటై చైతన్యవంతులమై, ఆ రోజు ఎన్నికలకు ముందు బాబును ఏం చెప్పావు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేయడం తగునా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిలదీసే పరిస్థితి రావాలి. అప్పుడు ఈ వ్యవస్థ బాగుపడుతుంది. అది గుర్తు చేయడం కోసమే గడప గడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అన్నది, చంద్రబాబు నాయుడు గారు పాలన మీద మీరే మార్కులు వేయండి, మీరే చంద్రబాబు నాయుడు గారు నిలదీయండి అని చెప్పి గడప గడపకు వైఎస్ఆర్ అని పాంప్లెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రసాద్ను, నాగేశ్వరరావులను ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరుగుతా ఉన్న మోసాన్ని గట్టిగా నిలదీయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా నిలబడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి సవినయంగా మరొకసారి పేరు పేరున మీ అందరితో కూడా కోరుకుంటూ, చేతులు జోడించి మనందరినీ అర్థిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా మన్నడెండల రైతులు లెక్క చేయకుండా వచ్చినందుకు మరొకసారి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.
హలో సార్ హలో మనోపాక వ్యక్తులందరికీ కూడా విజ్ఞప్తి. మరి మనోపాక వాళ్ళు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మనోపాక నుండి వచ్చినటువంటి మహిళా సోదరిమణులు మరి నాయకులు కార్యకర్తలందరూ కూడా కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.